తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. వేకుజామునే ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై విహరిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. రాత్రి 12:05 అర్చకులు జిఆర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలను తెరిచారు. అనంతరం నిత్య కైంకర్యాలు పూర్తి చేసి వేకుజామున 1:25 నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. ఒకసారి శ్రీనివాస మంగాపుర దేవాలయానికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ మూర్తి అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి, చెప్పండి, ఎలా ఉన్నాయి ఆలయంలో ఏర్పాట్లు? వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తుతున్నట్టుగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఆలయాల్లో దర్శనమిస్తోంది. ఏంటి మీరున్న దగ్గర పరిస్థితి? హరి, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఆఫ్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియ నిలిపివేస్తూ ఆన్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియ చేపడుతూ లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసినటువంటి భక్తులు మాత్రమే తిరుమలకు రావాలంటూ ప్రచారం చేయడంతో ఈ యొక్క లక్కీ డిప్ ద్వారా ఎన్నికైనటువంటి భక్తులు మాత్రమే తిరుమలకు వెళ్తూ ఉన్నారు. ఆఫ్లైన్లో టికెట్ దొరకలేనటువంటి భక్తులంతా కూడా ఏదైతే ఈ యొక్క తిరుపతిలో ఇటు కింద ఉన్నటువంటి తిరుపతి టీటీడీ స్థానిక ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీనివాస మంగాపురం, చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంలో పెద్ద ఎత్తున భక్తులతో ఈ యొక్క కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు వీరంతా కూడా శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ప్రధానంగా తిరుమలకు రావాలంటే కేవలం ఈ యొక్క లక్కీ డిప్లో ఎంపికైనటువంటి భక్తులు మాత్రమే రావాలంటూ టీటీడీ ఈసారి కఠినమైన నిబంధనలు పెట్టడంతో సామాన్య భక్తులు అనే వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరికీ కూడా ఆన్లైన్ పైన అవగాహన ఉండదు. సామాన్య భక్తులకు మాత్రం పెద్దపీట వేస్తామంటూ చెప్పినటువంటి టీటీడీ ఆచరణలో వచ్చేసరికి మాత్రం లక్కీ డిప్ ద్వారా పెట్టడంతో భక్తులు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం ఈ యొక్క సామాన్య భక్తులు అంతా కూడా తిరుపతిలో ఉన్నటువంటి యొక్క స్థానిక ఆలయాలకు వచ్చి గోవింద నామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క సుదూర ప్రాంతాల నుంచి భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క స్థానిక ఆలయాలు అయితే శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అప్పలాయగుంటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి అందరికీ కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా? ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి వచ్చాం. మీకు టికెట్ వచ్చిందమ్మా పైకి వెళ్ళా తిరుమలకి? వచ్చింది. ఇక్కడ కూడా అండి. మీరమ్మా? హైదరాబాద్. సేమ్ అంతా ఒకటి. మీరంతా కూడా ఇక తిరుమల శ్రీవారి దర్శనం కొంతమంది ముందస్తుగా రేపటికి వచ్చినటువంటి టికెట్లు పొందినటువంటి భక్తులు మొదటి రోజు ఈరోజు ఏకాదశి రోజు అయితే ఇక్కడ శ్రీనివాస మంగాపురానికి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద ఎత్తున టీటీడీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో అయితే క్యూ లైన్లో భక్తులు వెళ్తూ ఉన్నారు. ఓకే మూర్తి.